ఇప్పుడు సార్ గత జన్మలో ఏమన్నా మనం ఎక్కువ పాపాలు చేసుంటే మంచి డేట్లో పుట్టము అని చెప్తున్నారు. ఇప్పుడు మరి డేట్ ఆఫ్ బర్త్ మనం మార్చుకోలేం కదా, ఎలా? డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోలేవు, కానీ పేరు మార్చుకుంటావుగా. ఓకే. ఇప్పుడు 13వ తారీఖు పుట్టాడమ్మా. ఇప్పుడు నీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తా. చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఆయన పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్. ఒక కామన్ మ్యాన్. 22వ తారీఖు పుట్టారు. ఒక మాస్టర్ నంబర్లో పుట్టారు. ఏ మహానుభావుడు పెట్టాడో కానీ 35వ నంబర్లో పేరు పెట్టాడు చిరంజీవి గారికి. 35వ నెంబర్ ఎవ్వరు వాడరు, కానీ 4కి 8 మంచి ఫ్రెండ్. ఆయనకి 4వ నెంబర్లో పుట్టిన ఆయనకి 35వ నెంబర్లో పేరు పెడతాం వల్ల చిరంజీవి గారు హీరో అయి కూర్చున్నాడు. నంబర్ 1 హీరో అయి కూర్చున్నాడు. సార్ ఆయన హీరో అయిన తర్వాత చిరంజీవి అని ఇప్పుడు సార్ గత జన్మలో ఏమన్నా మనం ఎక్కువ పాపాలు చేసుంటే మంచి డేట్లో పుట్టము అని చెప్తున్నారు. ఇప్పుడు మరి డేట్ ఆఫ్ బర్త్ మనం మార్చుకోలేం కదా, ఎలా? ఆయనకి 35వ నెంబర్లో పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? వాళ్ళు పుట్టుకతోనే పెట్టారు అనుకుంటా. ఆయన సూపర్ స్టార్ అయి కూర్చున్నాడు. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ బాగోకపోయినా దాన్ని ఇలా కవర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? చెప్పండి. తమిళనాడులో విజయ్ అని ఒక ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అదే కాస్త మంచి రేంజ్లో ఉన్నాడు కదా, ఇది నోట్ చేసి అట్టి పెట్టుకో. ఓకే. చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఒక టర్మే చేశారు పాలిటిక్స్. సినిమా యాక్టర్ కృష్ణ గారు 31వ తారీఖు పుట్టారు. 3/1/4. 22 అంటే 2/2/4. కృష్ణ గారు 31, 3/1/4. ఒక టర్మే చేశారు పాలిటిక్స్. విజయ్ గారు 22వ తారీఖు పుట్టారు. కంక్లూజన్ మీరు అర్థం చేసుకోండి చాలు. ఒక్క టర్మే ఆయన హవా నడుస్తుంది. ఓకే. ఇంతకన్నా నేను చెప్పను. క్లారిటీ వచ్చింది సార్.